చిక్కుడు చెట్టు కింద చిల్లుకున్నాడే నరసింహ నరసింహగాడమ్మ లక్ష్మమ్మ మొగడే నరసింహ వంకాయ చెట్టు కింద లెంకేసినాడే నరసింహ నరసింహగాడమ్మ లక్ష్మమ్మ మొగడే నరసింహ తంగేడు చెట్టు కింద తన్ను తన్నిండే నరసింహ నరసింహగాడమ్మ లక్ష్మమ్మ మొగడే నరసింహ గుమ్మాడి చెట్టు కింద గుద్దు గుద్దిండే నరసింహ నరసింహగాడమ్మ లక్ష్మమ్మ మొగడే నరసింహ పులిచేరు చెట్టు కింద పుస్తగట్టిండే నరసింహ నరసింహగాడమ్మ లక్ష్మమ్మ మొగడే నరసింహ వంకాయ చెట్టు కింద లెంకేసినాడే నరసింహ నరసింహగాడమ్మ లక్ష్మమ్మ మొగడే నరసింహ చిక్కుడు చెట్టు కింద చిల్లుకున్నాడే నరసింహ నరసింహగాడమ్మ లక్ష్మమ్మ మొగడే నరసింహ. అయిపోయిందా? మొత్తానికి అయితే అంటే కొట్టలేడని మీ ఆయన ఇవన్నీ చెప్తున్నావా? కొట్టిండు తన్నాడు. ఏంది వంకాయ తోట కాడ వంకాయ చెట్టు కింద లెంకేసిండు. అమ్మ ఎందుకు కొట్టడానికా? చిన్న కొట్టడానికి? అమ్మా నీ పాటలకు నీకు మొక్కాల తల్లి. మామూలుగా నా పాటలో ఏమో నవ్విస్తున్నావు మొత్తానికి అయితే ఇలా నన్ను మా ప్రేక్షకుల్ని. అంతేనా? కంకణం కట్టుకొని వచ్చినావా ఏంది? ఏం కట్టుకొని రాలేదు. నేనేం కట్టుకొని రాలే. అందరినీ నవ్విద్దామని నేనేం కట్టుకొని రాలే. చూడు ఉట్టిగానే వచ్చినావు వచ్చినావు కానీ ఉట్టి అంటే చీర కట్టుకొని రైక తొడుకొని సొమ్ములు పెట్టుకొని వచ్చిన. మరి ఇంకా మనిషి కావాల్సిన ఏంటి? అంతే కదా. అంతే. ఏదో ఒకటి ఇట్లా పాడుకుంటూ వచ్చినాం. మస్తు వాడినావు. ఇంతకుముందు ఎక్కడైనా వాడినావా? ఎక్కడ వాడలే మేడం, ఇక్కడే. ఎందుకో ఇక్కడనే వాడాలనిపించింది. ఇక్కడనే భగవంతుడు ఇక్కడనే బుద్ధి పెట్టించి ఇక్కడనే వాడతాను. ఇక్కడ బుద్ధి పెట్టించి నేను ఎక్కడ వాడలేదు. ఈ బుద్ధి ఎవరు చెప్పారు? ఈ బుద్ధి ఫోన్ లో చూస్తే నెంబర్ ఉన్నది, ఆ నెంబర్ కు ఫోన్ చేసిన. పాటలు పాడమని చెప్పిండు, పాటలు పాడి పంపి అంటే పంపించా. అంతే. నువ్వేనా? నువ్వే ఫోన్ చేసినావు? నెంబర్ చూసి ఫోన్ కొట్టుకొని ఫోన్ చేసి వాట్సాప్ లో పంపించినావు? ఏం చదువుకున్నావు మరి? ఏం చదువుకోలే, నా పేరు ఒకటే, అది నిన్న మొన్న. మరి నెంబర్ ఎట్ట కొట్టి చేసిన? అందుకు దండాలు బాబా అని పెట్టుకురా అని అన్నారు చూడు, వానేసుడు. ఆడ కొత్తూరు కాడ మీటింగ్ పెడితే చదువు సానా చదువు చిన్నక్క నువ్వు చదువుకుంటే మేలు మాయక్క, చదువు చానా చదువు చిన్నక్క నువ్వు చదువుకుంటే మేలు మాయక్క, వాళ్ళు కష్టమా చిన్నక్క నీకు వీళ్ళు కష్టమా మాయక్క, చదువు చాలా చదువు చిన్నక్క నువ్వు చదువుకుంటే మేలు మాయక్క, లూలు కష్టమా చిన్నక్క నీకు లుల్లులు కష్టమా మాయక్క, చదువు చానా చదువు చిన్నక్క నువ్వు చదువుకుంటే మేలు మాయక్క, ఇల్లాలు చదువులు చిన్నక్క మన ఇంటికి ఎలుగులు మాయక్క, చదువు చాలా చదువు చిన్నక్క నువ్వు చదువుకుంటే మేలు మాయక్క, బస్సుకు మనం వెళ్తే ఓయక్క మనకు బస్సు పేరు తెలవదే మాయక్క, చదువు చాలా చదువు చిన్నక్క నువ్వు చదువుకుంటే మేలు మాయక్క, బస్సు ఆడిపోతుందని చిన్నక్క మనం ఒక్కరిని అడగాలే మాయక్క, చదువు చాలా చదువు చిన్నక్క నువ్వు చదువుకుంటే మేలు మాయక్క, మంచోళ్ళు ఉంటేనే ఓయక్క మనకు కరెక్ట్ చెప్తారే ఓయక్క, చదువు చాలా చదువు చిన్నక్క నువ్వు చదువుకుంటే మేలు మాయక్క, చదువు చాలా చదువు చిన్నక్క నువ్వు చదువుకుంటే మేలు మాయక్క. అప్పుడే నా పేరు రాసుకున్నా. కానీ నువ్వేం చదువుకోకుండా మీ ఇంటికి చాలా విలువలు తెచ్చినావు. నీకన్నా ఇంత విలువ కనిపిస్తుంది. మరి నువ్వు బస్సు ఎక్కేసి వచ్చినావా? ఇప్పుడు ఆటో కట్టుకొని వచ్చినాము. ఆటో కట్టుకొని వచ్చినావా? ఎందుకు? ఎందుకంటే మళ్ళా బస్సు ఇక్కడ వస్తుందో రాదు మాకేం తెలుసు. ఎవరైనా మళ్ళీ తప్పు చెప్తారు, కరెక్ట్ చెప్పారని బాధ. ఎందుకు ఆటో బుక్ చేసుకుంటానంట, ఆడిపోయినా వాళ్ళకు బుక్ చేసిన వాళ్ళకి కనబడుతుందంట, ఆడెక్కడ తీసుకుపోతున్నాడు. మరి ఎవరు బుక్ చేసారు? మరి మా సార్ వాళ్ళు బుక్ చేసారు. సార్ వాళ్ళు బుక్ చేసిరా? అంతే. నాకు ఎవ్వరు లేకున్నా, నాకు తోడు లేకున్నా, అక్క చెల్లి అంత అన్నదమ్ములు ఎవ్వరు లేకున్నా మా సార్ వాళ్ళే నాకు అంత తోడు. అమ్మ నాయన లేకున్నా వాళ్ళే నాకంతా వాళ్ళే. నువ్వు ఇలా పాటలకు వస్తున్నావు చెప్పొచ్చు మీ సార్? నేను చెప్పలేదు. మరి చెప్పండి బుక్ ఎట్ చేసిరు? ఏడుకోతున్నావు అంటే పని మీద పోతున్నా అన్న బుక్ చేసిండు. ఓ అమ్మాయి, ఎందుకు దాచిపెట్టినావు మరి సార్? ఇక దాచిపెట్టలే, యూట్యూబ్ లలో వస్తే వాళ్ళే చూసుకొని అయ్యో నీ పాట పడినావు కదా అంటే అవును సార్ అంట. పొట్టి నిరప పొడి పాత చింత పండు ఎన్నెల్లపై పత్తెమమ్మా అమ్మా అయ్యా ఊకే వండుర కొడుక ఉసురు దానికి ముట్టాయాలంటే దలిగిచ్చే పుండు.
ముసపేట వంగల్ల ముద్దు వెదుగుల పిల్ల ముద్దిచ్చి తలిగిచ్చేనమ్మా అమ్మా అయ్యా ఊకే వండుర కొడుక ఉసురు దానికి ముట్టయా లంచే తలిగిచ్చే పుండు ఎదిరింటి ఊతాది ఎర్ర వెదుగుల పిల్ల ఎదురొచ్చి తలిగిచ్చేనమ్మా అమ్మా అయ్యా ఊకే వండుర కొడుక ఉసురు దానికి ముట్టయా లంచే తలిగిచ్చే పుండు మంచము బయటెయ్యి బొంత సకరకెయ్యి నేను ఓత గుంతాలకమ్మా అమ్మా అయ్యా ఊకే వండుర కొడుక ఉసురు దానికి ముట్టయా లంజే తలిగిచ్చే పుండు బూజార పంగల్ల బుగుర వెదుగుల పిల్ల బుబ్బురమిచ్చేదమ్మా అమ్మా అయ్యా ఊకే వండుర కొడుక ఉసురు దానికి ముట్టయా లంజే తలిగిచ్చే పుండు ఆయన బతకదాలక మంచం బయట బొంత సాకరికి నేను పోతా అంటుండే మరి మళ్ళా జరసేపటికి అంటాడు చూడు హాయన మనసాయన బోధిన మనసాయన హాయన మనసాయన బోధిన మనసాయన చిరగాటిన పిల్లను చూస్తే చిట్టిగొట్ట మనసాయన హాయన మనసాయన బోధిన మనసాయన చల్లంగా పోని పిల్లను చూస్తే రంగుదల్ల మనసాయన హాయన మనసాయన బోధిన మనసాయన హాయన మనసాయన బోధిన మనసాయన కాటికే పెట్టిన పిల్లను చూస్తే కన్నుగొట్ట మనసాయన హాయన మనసాయన బోధిన మనసాయన హాయన మనసాయన బోధిన మనసాయన బుగ్గల జాకెట్ పిల్లను చూస్తే ముద్దు పెట్ట మనసాయన హాయన మనసాయన బోధిన మనసాయన హాయన మనసాయన బోధిన మనసాయన ఇట్లా అంటాడు ఆయన కోలుకున్నాక ఇట్లా అంటాడా మంచిగా అయినాక ఇట్లా అంటాడు పొడరేసిన పిల్లను చూస్తే పొట్టుగొట్ట మనసాయన హాయన మనసాయన బువదిన మనసాయన హాయన మనసాయన బువదిన మనసాయన ఇట్లా అంటాడు ఆయన కాటికే పెట్టిన పిల్లను చూస్తే కన్నుగొట్ట మనసాయన హాయన మనసాయన బువదిన మనస అప్పుడేమో ముంచం బయట బొంత సాకరికే నేను పోతా గుంతలకు అంటాడు మంచిగా అయినాక ఇవన్నీ కొడతాడు మనసు తక్కువ కాదు కొడుతుంటది అంతే ఆడేం కోరిండో ఆడేం పోయిండో ఏమో గాని ఆడే విధానం మాత్రం జబర్దస్త్ ఉంది అంతేనా మస్తుంది నేను ఇలా మొత్తం నవ్వుకొని ఇదే అయిపోతున్నా నా పుణ్యాన్ని నవ్వాన దొరికింది కదా చాలా నీ పుణ్యాన చాలా నవ్వు దొరికింది నిజంగా థ్యాంక్స్ అమ్మా నీకు కూడా థ్యాంక్స్ అమ్మా ఎందుకమ్మా నాకు పాట నేర్పినందుకు నేను నేర్పినాను పాడించినందుకు ఏమో పాటలు నేర్పడానికి ఎన్ని పాటలు నాకు పాట పాడించినందుకు అంతే థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ కాదు నాకు నల్ల పూసలు దండిచ్చిపోతా ఇచ్చిపోతా అమ్మో నీకన్నా ఎక్కువేంది మరి బిడ్డలేరా బిడ్డ లేదు కదా లేరా నీవే బిడ్డ అనుకుంటా నేనే బిడ్డనా అంతే ఇద్దరు కొడుకులే వాళ్ళకి ఇద్దరు కొడుకులే అయ్యో అయ్యో నీకు బిడ్డలంటే ఇష్టమా కొడుకులంటే ఇష్టం బిడ్డలంటే ఇష్టం వాళ్ళకన్నా ఉడతారేమంటే వాళ్ళకు కూడా ఉట్టపోయారు కొడుకులు ఉండరని బిడ్డలు ఉండరని కొంత మురువోకే మనసా కొంత మురువోకే యముడు వచ్చి కొండ వంగ కొడుకులు రారంట మనకు బిడ్డలు రారంట ధనం ఉండదని ధాన్యం ఉండదని కొంత మురువోకే మనసా కొంత మురువోకే యముడు వచ్చి కొండ వంగ ధనము రాదంట మనకు ధాన్యము రాదంట మిద్దెలున్నాయని మేడలున్నాయని కొంత మురువోకే మనసా కొంత మురువోకే యముడు వచ్చి కొండ వంగ మిద్దెలు రావెంట మనకు మేడలు రావెంట బాబా ఇల్లింటిలోన రేపు మంటిలోన 3 రోజుల ఈ బొమ్మలాట ఎట్లా రాసిండో బ్రహ్మరాత 3 రోజుల ఈ బొమ్మలాట ఎట్లా రాసిండో బ్రహ్మరాత సంసారమందు సాధించేదెందు 3 రోజుల ఈ బొమ్మలాట ఎట్లా రాసిండో బ్రహ్మరాత 3 రోజుల ఈ బొమ్మలాట ఎట్లా రాసిండో బ్రహ్మరాత సంసారమందు సాధించేదెందు 3 రోజుల ఈ బొమ్మలాట ఎట్లా రాసేనో బ్రహ్మరాత
అది మనకు 3 రోజులు. అమ్మ ఎందుకమ్మా అంతగానో ఏడుస్తున్నాను, ఇంతసేపు అంత నవ్విపించి అంతగానో ఏడుస్తున్నావు.